వారంలో ఒక్కరోజు బాబోయ్ ఈరోజు ఏం చెప్తారో, ఏ ప్రభువు ఇక్కడ ఏ అభిషేకాన్ని దాచుంచారో ఈరోజు, అసలు నేను ఈరోజు కూడా మానేస్తే నేను సోల్జర్ని, నేను ఇక్కడ మానేస్తే నాకు అవ్వదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. చిన్న చిన్న విషయాలకే ఇది చాలా చిన్న విషయం ప్రార్థన మానేయడం అనుకుంటారు వాళ్ళు. చిన్న విషయం అసలు కాదు. ఎందుకంటే పరలోకమంతా వంగి చూస్తుంది ఒకసారి ఎవరు వచ్చారో ఈరోజు. చిన్న విషయం ఇది. ఈరోజంతా జగన్ గారు కానీ, మోదీ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చి ఎవరు వచ్చారో చూస్తారంట, రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి రివార్డులు ఇస్తారంట. అసలు మాంతారండి? 3 గంటలకు లేచి యోగాకి వెళ్ళిపోయారు అందరూ, ఒక మ్యాట్ ఇస్తానన్నారని. మరి దేవుడిచ్చేటువంటి రివార్డులు, అవార్డులు అసలు అవి మనకి చాలా సులువుగా, ఈజీగా ఉండి మన సమాధిలోనికే అవేమి తీసుకోకుండా అనేక మంది చల్లగా పడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అవేం తీసుకోవట్లేదు. అందుకనే ఈ భూమి మీద అతి ధనవంతమైనటువంటి ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది సమాధుల తోట అంట. ఎందుకంటే ప్రతివాడు వాడికి ఇచ్చిన మహిమైశ్వర్యాన్ని ఏమీ వినియోగించుకోకుండా వాడితో పాటే వెళ్ళి చచ్చిపోయి అక్కడ పడున్నాడు. అదంతా ధనవంతుల స్థలంగా ఉంది. అవన్నీ అక్కడే ఉన్నాయి, ఇచ్చిన టాలెంట్స్, తలాంతులు, ఆశీర్వాదాలు, అభిషేకాలు